ఆనందరావు భాగ్యం దగ్గరికి వెళ్ళి మనం అమూల్య దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకోవాలి. మన విషయాలు ఏవి బయట పెట్టొద్దు అని తన కాళ్ళు చేతులు పట్టుకొని బ్రతిమలాడుదాం పద. లేదంటే వీళ్ళందరికీ ఆ విషయం తెలిస్తే మనల్ని ఇడ్లీ పిండి పిసికేసినట్లుగా పిసికేస్తారు. పద వెళ్ళి బ్రతిమలాడుదాం అని చెప్పేసి అయితే ఆ భాగ్యంకి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం కూడా అవునవును నువ్వు చెప్తుంది నిజమే, పదండి వెళ్దాం అని చెప్పేసి అయితే వాళ్ళ ఆయన్ని తీసుకొని అక్కడ ఉన్న విశ్వక్ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంతలో మంచం మీద ఉన్న విశ్వక్ని చూసి చాలా కోపంగా వీడి వల్ల ఇదంతా జరిగింది మనకి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అయితే విశ్వక్ మీదకి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం ఉండవయ్యా, మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న అమూల్య రూమ్లోకి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి అయితే వాళ్ళని చూసి ఏంటి మీరు ఈ టైంలో మా ఇంటికి వచ్చారు, అసలు ఏంటి సంగతి అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే మీకు దండం పెడతాను, ఒక్కసారి అమూల్యాన్ని పిలండి, మా విషయాలు ఏవి బయట పెట్టొద్దు అని బ్రతిమలాడుకుంటాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న భద్రావతి తను అసలు మా ఇంట్లోనే ఉంటేనే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న భాగ్యం ఆనందరావు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవును వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగోలేదని తెలిసి తను నేరుగా హాస్పిటల్కే వెళ్ళింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం ఆనందరావు వాళ్ళు ఎలాగైనా సరే అమూల్యను అర్జెంటుగా కలాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అమూల్య దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ నర్మద వాళ్ళు అయితే అసలు ఏం జరిగిందో చెప్పు అమూల్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే మీరు ఎవరితో గొడవలు పడను అంటే మీకు ఆ విషయాలు చెప్తాను అని చెప్పేసి అయితే వాళ్ళ దగ్గర మాట అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ నర్మద వాళ్ళు అయితే లేదు మేము ఎవరి దగ్గర గొడవ పడము అని చెప్పేసి అయితే అమూల్యకు మాట ఇస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అమూల్య అయితే వల్లియ ఈ వదిన ఇదంతా చేయించింది అని చెప్పేసి అయితే మొత్తం నిజం బయట పెడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా కోపంగా అది తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మనిషి, దాని సంగతి ఇప్పుడే తేలుద్దాం పదక్క అని చెప్పేసి అయితే నర్మదాన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అమూల్య మాత్రం నేను చెప్పాను కదా వదిన, మీరు ఎవరితో గొడవలు పడొద్దు అందుకే చెప్పొద్దు అని మాట తీసుకున్నాను, మీరు మాట దాటి మళ్ళీ వెళ్తున్నారు, మీరు ఎవరితో గొడవలు పడటం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ మాత్రం లేదు దాని గురించి నీకు పూర్తిగా తెలియదు, అందుకే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, దాని సంగతి ఇప్పుడే తేల్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అమూల్య మాత్రం లేదు వదిన, మీరు ఇలా గొడవలు పడితే మీరు నాకు ఇచ్చిన మాటను తప్పిన వాళ్ళు అవుతారు, మీరు ఇలా చేయొద్దు అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరిని ఆపుతూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న ప్రేమ నర్మద వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న అమూల్య వైపు చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.